శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి, శివరాత్రి గురించి తిథి, పూజా సమయము, 4 ప్రాహార పూజా సమయాలు, లింగోద్భవ సమయము, బిల్వదళం ప్రాముఖ్యత, ప్రదక్షిణ విధులు, పాటించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందామండి. బోళశంకరుడైన ఆ పరమశివుడంటే ఎవరికి ప్రీతి ఉండదు చెప్పండి. అందుకే ఆయన్ని ఎంత పూజించినా స్తుతించినా తనివి తీరదండి. పక్షానికి, మాసానికి, ఏడాదికి ఒక్కో శివరాత్రి పేరుతో ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తారండి. అన్నిటికన్నా విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి. పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. ఈ రోజున శివ ప్రతిష్ఠ చేసిన లేక శివ కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టమండి. మహాశివరాత్రి రోజు పరమశివుణ్ణి పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడే స్వయంగా చెప్పారండి. 2024 మహాశివరాత్రి శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, కృష్ణపక్షం, శిశిర ఋతువు, త్రయోదశి, మార్చ్ 8, 2024 శుక్రవారం. చతుర్దశి తిథి ప్రారంభ సమయం మార్చ్ 8, 2024 శుక్రవారం రాత్రి 9:57 ప్రారంభమవుతుందండి. చతుర్దశి తిథి ముగింపు సమయం మార్చ్ 9, 2024 శనివారం సాయంత్రం 6:17 ముగుస్తుందండి. పూజా సమయం మార్చ్ 9, 2024 శనివారం అర్ధరాత్రి 12:06 నుండి 12:54 వరకు 48 నిమిషములు. శివరాత్రి పారణ సమయం మార్చ్ 9, 2024 శనివారం ఉదయం 6:31 నుండి మధ్యాహ్నం 3:30 వరకు. రాత్రి మొదటి ప్రాహార పూజా సమయం మార్చ్ 8, 2024 శుక్రవారం సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 వరకు. రాత్రి రెండవ ప్రాహార పూజా సమయం మార్చి 8, 2024 శుక్రవారం రాత్రి 9:30 నుండి మార్చి 9, 2024 శనివారం అర్ధరాత్రి 12:30 వరకు. రాత్రి మూడవ ప్రాహార పూజా సమయం మార్చి 9, 2024 శనివారం అర్ధరాత్రి 12:30 నుండి తెల్లవారుజామున 3:31 వరకు. రాత్రి నాలుగవ ప్రాహార పూజా సమయం మార్చి 9, 2024 శనివారం తెల్లవారుజామున 3:31 నుండి ఉదయం 6:31 వరకు. జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవ కాలం అంటారండి. ఆ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనదండి. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయమని మన పురాణాల్లో చెప్పబడిందండి. లింగోద్భవ సమయం బోళాశంకరుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన సందర్భం మహాశివరాత్రి. ఈ కథ ప్రకారం బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదన మొదలైందండి. ఈ సమస్యను తీర్చేందుకు వారిద్దరూ శివుణ్ణి ఆశ్రయించగా ఆయన లింగ రూపంలో దర్శనమిచ్చి వాటి ఆద్యంతాలు తెలుసుకోమని పరీక్ష పెట్టారండి. విష్ణువు దిగువ భాగాన్ని, బ్రహ్మదేవుడు పై భాగాన్ని వెతుక్కుంటూ వెళ్ళారండి. ఆ సమయంలో బ్రహ్మకు కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు మరియు గోవు దర్శనమిస్తాయండి. మొగలి పువ్వు గోవుకి తాను శివుడికి ఆది కనుక్కున్నానని, దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుడి వద్ద సాక్ష్యం చెప్పిస్తారండి. శివుడు, మహావిష్ణువు బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను, మొగలి పువ్వును, గోమాతను శపిస్తారండి. బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి కానీ పూజలు కానీ ఉండవని శపిస్తారండి. అలాగే మొగలి పువ్వుకు పూజార్హత ఉండదని, గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడడం పాపంగా, గో పృష్ఠ భాగాన్ని చూస్తే పాప పరిహారంగా శపిస్తారండి. శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తారండి. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారం, మోక్షమును ఇచ్చే అధికారం మహావిష్ణువుకు ఇవ్వడం, ఇవన్నీ శివలింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ, వాయు, శివపురాణాల్లో స్పష్టంగా ఉందండి. కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఒక ప్రత్యేకత ఉందండి.
చతుర్దశి రోజు ఎవరైతే శివ పూజను చేస్తారో ఆ రాత్రి జాగరణ వహిస్తారో అటువంటి వారికి మరుజన్మ ఉండదండి. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడిందండి. అంతటి మహమాన్వితమైన శివ పూజ గరుడ, స్కంద, పద్మ, అగ్ని మొదలైన పురాణాల్లో శివరాత్రి గురించి ప్రశంసించడం జరిగిందండి. శివరాత్రి రోజు ఎవరైనా సరే ఉపవాసం చేసి బిల్వ పత్రాలతో శివ పూజ చేస్తారో, రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తారండి. ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తారండి. దానము, తపము, యజ్ఞము, తీర్థయాత్రలు, వ్రతాలు లాంటివన్నీ కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవండి. మహాశివరాత్రి రోజు ఉపవాసము, జాగరణ, శివపూజ ప్రధానమైనదండి. శివరాత్రి రోజున జాగరణ ఉండడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుందండి. అలాగే మోక్ష మార్గం కోసం ప్రయత్నించే వారికి విశేష సమయమండి. గృహస్థులకు ఆయురారోగ్యపరంగా, పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు కలుగుతాయండి. శివరాత్రి నాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుణ్ణి ఆరాధిస్తే 1 సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలితం కలుగుతుందండి. సాక్షాత్తు ఆదిశంకరుడే ఆ బ్రహ్మదేవునికి చెప్పినట్లు పురాణ వాక్కు. పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా అలంకరింపబడతారండి. ఆ స్వరూపాలలో విభూతి ధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని 3వ కన్ను. మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరి మంత్రోపదేశం లేనివారు శివనామం జపిస్తే చాలండి. 4వది మారేడు దళాలతో శివుణ్ణి పూజించడం. 5వది అంతరంగంలో శివస్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలండి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారండి. త్రయోదశి నాటి సంధ్యాకాలం మహాప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ, శివ దర్శనం విధిగా చేయాలండి. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడైనట్లే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడండి. చెమ్ముడు నీళ్లు పోస్తేనే ఆ పరమశివుడు కరిగిపోతారండి. మరీ ముఖ్యంగా శివరాత్రి రోజు చేసే అభిషేకం మరింత పుణ్యఫలాన్ని అందింపజేస్తుందండి. శివరాత్రి తొలి జాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలండి. 2వ జాములో పెరుగుతో అభిషేకించి తులసీ దళాలతో పూజ చేయాలండి. 3వ జాములో నేతితో అభిషేకించి మారేడు దళాలతో పూజ చేయాలండి. 4వ జాములో తేనెతో అభిషేకించి నీల కమలాలతో పూజ చేయాలండి. ఒక్కొక్క జాములో ఒక్కొక్క ప్రసాదం సమర్పించాలండి. శివరాత్రి రోజు శాస్త్రోక్తంగా పూజలు చేయడం సాధ్యం కాకపోయినా కనీసం లింగ రూపంలో అభిషేకం చేసుకున్నా మంచిదేనండి. ఇవాళ అభిషేకం చేస్తూ శివ పంచాక్షరి స్తోత్రం, దారిద్ర దహన స్తోత్రం, నిర్వాణ షట్కం, లింగాష్టకం, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం పఠించిన శివుడి అనుగ్రహం లభిస్తుందండి. శివరాత్రి రోజున బిల్వదళంకి గల ప్రాముఖ్యత. బిల్వదళం లేదా మారేడు దళం అంటే శివునికి మహా ఇష్టమండి. బిల్వదళం 3 ఆకుల్ని కలిగి ఉంటుంది. ఇందులో కుడి ఎడమలు బ్రహ్మ, విష్ణువులైతే మధ్యలో ఉన్నది ఆ పరమశివుడండి. మారేడుకు శివప్రియ అనే మరో పేరు కలదండి. శివరాత్రి నాడు 14 లోకాలలోని పుణ్యతీర్థాలు బిల్వ మూలంలో ఉంటాయని, శివరాత్రి నాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోందండి. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతారండి. శివరాత్రి నాడు ఒక పండో ఫలమో అయినా సరే శివార్పణం అని దానం చేయాలండి. శివరాత్రి రోజున బిల్వదళం పొరపాటున కూడా కాలికి తగలరాదండి. అలా తగిలితే ఆయుష్ క్షీణిస్తుందండి. ఇది శివుని ఆజ్ఞ. శివాలయంలో ప్రదక్షిణా విధులు. శివాలయంలో ప్రవేశించిన తరువాత నందీశ్వరునికి ప్రక్కదారి నుంచే లోపలికి వెళ్ళాలండి. మరొక ప్రక్కదారి నుంచే బయటకి రావాలండి. శివలింగం నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదండి. ఇలా వస్తే పుణ్యం రాదు కదా, పూర్వజన్మలోని పుణ్యం కూడా పోతుందండి. పరమేశ్వరునికి ధాతుర అనే పుష్పం అంటే చాలా ఇష్టమండి. శివపూజ సమయంలో దురాశ, పోటీ, అసూయ మరియు ద్వేషం అనే విషాన్ని వదిలించుకోవడానికి ధాతురాని శివునికి సమర్పిస్తారండి. శివరాత్రి నాడు శివుడిని ఆరాధించడం మరియు వ్రతము, ఉపవాసం పాటించడం వల్ల మనసులోని తీరని కోరికలు నెరవేరుతాయండి. శాంతి, శ్రేయస్సు మరియు ఆనందం కలుగుతాయండి.
సుదీర్ఘమైన ఆనందకరమైన వైవాహిక జీవితం లభిస్తుందండి. అవివాహిత స్త్రీలకు శివుని వంటి మంచి భర్త వరంగా లభిస్తాడండి. పాపాలు వదిలిపోయి మోక్షం పొందగలుగుతామండి. ప్రొద్దున్నే లేచి నీళ్లలో తెల్ల నువ్వులు వేసి స్నానం చేసి తెల్లని దుస్తులు ధరించాలండి. తెలుసుకున్నాం కదా అండి 2024వ సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినం గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.